గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టడీ ఫ్రమ్ స్క్రాచ్. నేను అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే చాలా మందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. నాట్ ఓన్లీ దాట్, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకనే చెప్పే కాదు, ఏ రెగ్యులేషన్ వాళ్ళకైనా, ఏ ప్రాబ్లం అయినా, ఐ మీన్ లైక్ ఏ టాపిక్ అయినా కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ ప్లీజ్ కమెంట్ టు మై ఛానల్. నా వీడియో కింద కమెంట్ చేస్తే నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మోస్ట్లీ R20 వాళ్ళకి అండ్ ఇంకా చాలా బ్యాచెస్ ఉంటాయి కదా, లైక్ ఐ వాంటెడ్ దెమ్ టు ప్లీజ్ కమెంట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్. ఎందుకంటే మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్స్లో ఏంటంటే దే వర్ లైక్ టెలింగ్ ఇన్ ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో చెప్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, కానీ దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ అ వే దట్ వీ ఆర్ గెటింగ్ అండర్స్టూడ్. సో ఐ థాట్ వై నాట్ గివ్ అ ట్రై. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కోర్స్ నేను చదువుతున్నప్పుడు కూడా చాలా వరకు చాలామంది టీచర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం చెప్పరు, లైక్ ఏం చెప్తారంటే మీరే చదువుకోవాలి, వాళ్ళు జస్ట్ ఏంటి సిలబస్ అని చెప్తారు, మీరే చదువుకోవాలి అని చెప్పి చాలా కాలేజెస్లో ఉంటాయి. అండ్ నేను చదువుకున్న కాలేజీలో కూడా అట్లనే జరిగింది. అండ్ ఈవెన్ నాకు కూడా బ్యాక్లాగ్ పడింది ఒకటి, నేను చదవలేదు కాబట్టి. అండ్ ఆ రిసోర్స్ నాకు ఎక్కడ దొరకలేదు చదువుకోవడానికి. అండ్ ఇట్స్ బీన్ వెరీ టఫ్ టు మీ. సో నేను బ్యాక్లాగ్స్ రాసే టైంలో నాకు కూడా చాలా వరకు ఐ సా సో మెనీ పీపుల్ పెళ్ళైన వాళ్ళు వచ్చి రావడము, పెళ్లి చేసుకొని కూడా రావడం. నేను వాళ్ళని జడ్జ్ చేయట్లేదు, అంటే పెళ్ళాక కూడా చదివే వాళ్ళు ఉంటారు, మేబీ వాళ్ళు రావచ్చు. కానీ కొంతమంది అలాగే బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇంకా రాస్తున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా, ఎక్కడ రిసోర్సెస్ లేకుండా, సిలబస్కి తగ్గట్టు లేకుండా ఉంటాయి చూడండి. సో అలాగా ఎక్కడ రిసోర్స్ లేకుండా ఏం చదవలేకుంటారు కదా. సో అలా మీకు ఏ టాపిక్ కావాలన్నా నేను చెప్పడానికి ట్రై చేస్తాను కదండి, చెప్తాను. నేను మీకు ఏది కావాలన్నా కానీ నాకు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఎగ్జామ్ 1 డే ముందు రోజు మేడం లేదంటే అక్క నాకు ఇది చెప్పండి అంటే కనుక నేను చెప్పలేను. బికాజ్ ఐ విల్ బీ గెటింగ్ లైక్ నేను ఎడిటింగ్ చేయాలి, అంతా చేసి మీకు పోస్ట్ చేసేసరికి మీ ఎగ్జామ్ కూడా అయిపోతుంది. సో 1 month ముందే అట్లీస్ట్ నాకు చెప్పడానికి ట్రై చేయండి, సో దాట్ నేను ప్రిపేర్ అయ్యి ఆ టీచింగ్ ఎలా చెప్పాలి, మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనేది నేను చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అండ్ ఆల్సో నా మెయిల్ ఐడి వచ్చేసరికి studyfromscratch16@gmail.com అనమాట. నేను ఇది ఛానల్ తెలుగులోనే చెప్దాం అనుకుంటున్నా. ఇఫ్ యూ గైజ్ వాంటెడ్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ స్పీక్. నేను ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో తెలుగు, వాళ్ళు తెలుగులోనే ఎక్కువ కోరుకుంటారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్, ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ తెలుగు. సో రేపటి నుంచి ప్రతి ఒక్క వీడియోని పోస్ట్ చేస్తాను, R20 వాళ్ళకి కానీ ఎవరికైనా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వెరీస్, ప్లీజ్ నాకు సిలబస్ని కానీ లేకపోతే ఒక టాపిక్ చెప్పండి మేడం అని కానీ నాకు కమెంట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అసలు నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ద బ్యాక్లాగ్ దట్ ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. నాకు ఎక్కడ దొరక్క నేను 2 times or 1 time రాశాను బ్యాక్లాగ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఎవ్రీథింగ్ టు యూ గైజ్. నేను పడిన బాధ ఇంకా చాలామంది పడుతున్నారు, చాలామంది ఇంకా రాస్తున్నారు సప్లీస్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మీకు క్లారిఫై చేద్దామని డౌట్స్. కోర్స్ చాలామంది డిఎల్డి కానీ లైక్ M3 M2 కానీ చాలా రిసోర్సెస్ అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దట్స్ లైక్ ఉన్నాయి, కానీ చాలా ప్లేలిస్ట్స్ ఉన్నాయి, కానీ కొంతమంది ఇంగ్లీష్లో చెప్పడం, కొంతమంది ఇంగ్లీష్లో చెప్పినా అర్థం కాకుండా చెప్పడం. నేను వాళ్ళ వీడియోస్ చూశాను, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద ఛానల్ నేమ్, బట్ కొంతమందికి అర్థం కాలేదు, చాలా వరకు చాలామందికి అర్థమైంది. ఐ నో దట్ కొన్ని ఉన్నా కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఐ యామ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎవరైతే బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు కూడా చూస్తున్నారో, మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే బ్యాక్లాగ్ ఉంటుందో మీరు వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలో. ఐ యామ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. ప్రతి చిన్నది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కన్సిడర్ కమెంటింగ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీకు క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను, సో దాట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే లైక్ నా వాయిస్ కానీ ఈ పేపర్ అండ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఎంగేజ్ అయ్యే కొద్దీ నాకు తెలుస్తుంది అనమాట మీకు ఏ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ప్లీజ్ కన్సిడర్ ఫాలోయింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లెట్ us గ్రో. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటేనే అది, స్టడీ ఫ్రమ్ స్క్రాచ్ అంటేనే అది.
అంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని కూడా అనొచ్చు. లైక్ మీరు స్టార్ట్ చేస్తున్నారు బ్యాక్‌లాగ్ ఇంతవరకు చదవనోళ్ళు. లైక్ యూ జస్ట్ గో అండ్ సిట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. మీకు ఏం అర్థం కాలేదు అని చదవకుండా ఒక 30 మినిట్స్‌లో పేపర్ ఇచ్చేసి వస్తే ఏముండదు. సో, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ స్టడీ ఫ్రమ్ స్క్రాచ్. సో, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఈ ఛానల్ క్రియేట్ చేసిందే అందుకని. సో, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఐ హోప్ యూ ఆల్ గాట్ ఇట్. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నా వాయిస్ క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ. కన్సిడర్ సబ్స్క్రైబింగ్.